ఎందుకంటే ఏజ్ అంటున్నారు కదా, ఇక్కడ అందరికంటే ఇంకా ఆయనే నాకు అనిపిస్తుంది. ఆయన అలిసిపోలేదు. ఆయన ఏదైతే నమ్మారో దాన్ని ప్రేక్షకుల వరకు సక్సెస్ఫుల్గా టైం ఇచ్చి శ్రమపడి ల్యాండ్ చేశారనమాట. ఇవాళ ఆ సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ప్రొడ్యూసర్గా ఈ చిత్రాన్ని మనందరికీ అందించిన కోన వెంకట్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరూ అన్నీ మాట్లాడేశారు, అందరూ అంతా చెప్పేశారు. నేను ఈ థ్యాంక్స్ మీట్ చెప్పాల్సింది పెట్టింది నేను థ్యాంక్స్ చెప్దామని. అందరూ నాకు థ్యాంక్స్ చెప్తున్నారు. ఏదో నా కోసం నేను థ్యాంక్ యూ మీట్ థ్యాంక్ యూ కోన గారు, థ్యాంక్ యూ కోన గారు, థ్యాంక్ యూ కోన గారు. ఏమంటే థ్యాంక్ యూ మీట్ నా కోసం పెట్టుకున్నాను, ఇది కాదు కదా. థ్యాంక్ యూ మీట్ పెట్టింది ఈ సక్సెస్కి కారణమైన వాళ్ళందరూ థ్యాంక్స్ చెప్దామని. నాకు థ్యాంక్స్ చెప్పమని కాదు, తప్పుగా అర్థం చేస్తున్నారు మీరు అందరూ. బట్ స్టిల్ మీ థ్యాంక్స్ని నేను మనస్ఫూర్తిగా స్వీకరిస్తాను. నేను థ్యాంక్స్ చెప్పాల్సి కదా ఫస్ట్ ఎవరు అక్కడ అరుస్తుంది అక్కడ, ఏ రవి ఆపండి. నేను ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాల్సింది ఎవరో తెలుసా? ఒక అమ్మాయికి 2 చేతులు లేవు, 2 కాళ్ళు లేవు. ఒక చిన్న బండి మీద, తోపుడు బండి మీద చెన్నై బీచ్లో తను బెలూన్లు అమ్ముకుంటుంది, హార్ట్ షేప్ బెలూన్స్. ఓకే, హార్ట్ షేప్ బెలూన్స్ అమ్ముకుంటూ ఆ అమ్మాయి అన్నా వాంకో అన్న తీసుకోండి అని చిరునవ్వుతోటి ఆ అమ్మాయి బీచ్ మొత్తం తిరుగుతూ, మద్రాసు చెన్నై బీచ్లో తిరుగుతూ హార్ట్ షేప్ బెలూన్స్, ఆ అమ్మాయి తమ్ముడు అనుకుంటా బండి తోస్తున్నాడు. ఓకే, ఆ అమ్మాయికి 2 చేతులు లేవు, 2 కాళ్ళు లేవు. ఫస్ట్ ఆ అమ్మాయికి నేను థ్యాంక్స్ చెప్తున్నా. దానికి కారణం తెలుసా? అదే బీచ్లో, ఇది 97లో జరిగింది. అదే బీచ్లో నేను సూసైడ్ చేసుకుందామని వెళ్ళాను. నా చేతి నిండా ఒక 50 ట్యాబ్లెట్లు ఉన్నాయి, 50 నిద్ర మాత్రలు. అవి తీసుకొని నా దగ్గర మిగిలిన చివరి డబ్బుతోటి ఒక వాటర్ బాటిల్ కొనుక్కొని 50 ట్యాబ్లెట్స్ తాగి చచ్చిపోదామని వెళ్ళాను. ఆ అమ్మాయిని చూసిన తర్వాత నాకు మళ్ళీ జీవితం మీద ఆశ వచ్చింది. అటువంటి అమ్మాయి చేతులు కాళ్ళు లేదు, రేపేంటో తెలియదు, ఈ బెలూన్స్ అమ్ముకుంటే తప్ప ఈ రాత్రి గడవదు. అటువంటి అమ్మాయి అంత ఆనందంగా బతికితే నేనెందుకు చావాలనుకున్నా. నా ఫస్ట్ ఫెయిల్యూర్ తర్వాత ఇది. ఆ రోజు నేను కనుక ఆ అమ్మాయి నాకు కనిపించి ఉండకపోతే, నేను చూసి ఉండకపోతే ఈరోజు కోన వెంకట్ లేడు, ఇన్ని సినిమాలు లేవు, ఆ తర్వాతే నేను ఒక రైటర్గా మారా. ఆ తర్వాతే ఒక అమ్మానంతమ్మ రాశా, వెంకీ రాశా, ధీ రాశా, రెడ్డి రాశా, దూకుడు రాశా, ఎన్నో రాశా, అదూర్చ రాశా. ఇన్ని సినిమాలకు కారణం ఆ అమ్మాయి కోసం. తర్వాత నేను సక్సెస్ అయిన తర్వాత ఆ బీచ్లో ఎదుక్కుంటూ వెళ్ళా. ఎన్నోసారి వెళ్ళినప్పుడల్లా నేను బీచ్కి వెళ్ళేవాడిని. ఏంటి, ఆ అమ్మాయి నా దృష్టిలో దేవత, నా ప్రాణం కాపాడిన దేవత. ఆ అమ్మాయి కోసం ఎత్తుక్కుంటూ వెళ్ళా. నాకు ఎప్పుడు కనపడలేదు. నేను కొన్ని స్టోరీస్ వినేవాడిని. సాయిబాబా గుడికి వెళ్ళినప్పుడు, షిరిడీకి వెళ్తున్నప్పుడు దారిలో ఏవో కొన్ని చమత్కారాలు బాబా రూపంలో వచ్చారని అలా చాలామంది చెప్పుకుంటారు కదా భక్తులు. అలాగా నన్ను కాపాడడం కోసం నీవు ఒక కారణ జన్ముడురా, నీకు అప్పుడు టైం అయిపోలేదు ఈ భూమి మీద, నువ్వు చాలా చెయ్యాలి, నువ్వు చాలామంది నీకోసం ఎదురు చూస్తున్నారు, నువ్వు వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, వాళ్ళ టాలెంట్ని నువ్వు గుర్తించాలి అని ఆ అమ్మాయిని పంపించాడు అనుకున్నా. మళ్ళీ నేను బ్యాక్ వచ్చా. నేను ఇచ్చిన ఆ తర్వాత ఎంతోమంది గొప్ప దర్శకుల్ని, ఈరోజు గొప్ప దర్శకులు, ఎంతోమంది మంచి దర్శకుల్ని నేను పరిచయం చేసే అవకాశం దొరికింది. వాళ్ళు కూడా ఉండేవాళ్ళు కాదేమో. ఒక శివ నిర్మాణ అవ్వచ్చు, ఎంతోమంది ఫస్ట్ ఫిలిమ్స్కి ఓ బాబీ కొల్లి అవ్వచ్చు, హరీష్ శంకర్ అవ్వచ్చు, ఎంతోమంది, ఈరోజు సతీష్ జవ్వాజీ. సో ఆ రోజు నేను ముందుగా ఆ అమ్మాయికి థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నాను. ఆ అమ్మాయి ఈ రోజుకి నాకు కనపడలేదు. అయితే సినిమా అన్నది ఇప్పుడు వీళ్ళందరూ చూస్తున్నారు కదా,
వీళ్ళందరి నేను ఒకళ్ళని ఇవాళ సక్సెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే నేను కళ్ళతోటి మేమందరం నేను వీళ్ళని ఎందుకు తీసుకెళ్ళానంటే ప్రతి థియేటర్కి తీసుకెళ్ళా 2 రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ అన్ని ఊళ్ళు తిప్పాం. ఎందుకంటే నా కంటెంట్ మీద ఉన్న ఒక నమ్మకం, ఆ నమ్మకమే విజయం. అది మీరు కూడా చూడండి. వీళ్ళ కళ్ళతో చూశారు. వీళ్ళందరూ ఇందులో పనిచేసిన వాళ్ళందరినీ తీసుకెళ్ళా, మ్యాక్సిమం అందరినీ తీసుకెళ్ళా, సతీష్ని అందరిని తీసుకెళ్ళా. మీరు డిప్రెస్ అవ్వద్దు, ఓకే? డిప్రెషన్ ఈజ్ ద బిగ్గెస్ట్ డిసీజ్, ఓకే? మనల్ని 10 మంది చప్పట్లు కొడితే ఒక్కడు ఉంటాడు, ఎవడో ఒకడు బ్యాక్ లాగేవాడు. మీరు వాడిని పట్టించుకోవద్దు. ఆ 9 మందిని చూడండి, ఆ 9 మంది ఎంత వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడండి. సో వాళ్ళ కోసం మన సినిమా చేసాము అన్న ఆనందంతో. ఎందుకంటే సినిమాకి చాలా, ఒక సినిమా అంటే దానికి చాలా శత్రువులు ఉంటాయి. మొన్న చెప్తున్నారు, సార్ రేపు సినిమా రిలీజ్ అవుతుంది మీది, గల్ఫ్లో యుద్ధం జరుగుతుంది కదా, డీజిల్ అయిపోయిందని అందరూ డీజిల్ అయిపోతుందని బంకుల దగ్గరికి వెళ్ళిపోయారు, అందుకని థియేటర్ రావట్లేదేమో. ఓహో, గల్ఫ్లో అమెరికాను ఇరాను కొట్టుకుంటే మనకేంటారా బ్యాండ్ మేళకు సంబంధం? బ్యాండ్ మేళం కూడా ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఎంత సున్నితమైందంటే సినిమా. ఓకే, ఒక చిన్న రూమరు రేపొద్దు నుంచి లాక్డౌన్ ఏమో అని ఎక్కడో ఎవరో అంటారు సోషల్ మీడియాలో, దెబ్బకి అందరూ మళ్ళీ సూపర్ మార్కెట్లు పరిగెడతారు, ఇక్కడ పరిగెడతారు, పెట్రోల్ బంక్, సినిమా ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, అలాగే పైరసీ, పక్క లాంగ్వేజ్ సినిమాలు, మనం ఎంచుకున్న డేటు, ఎన్నో 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 ఫ్యాక్టర్స్ ఓ సినిమాని హిట్ని దాని భవిష్యత్తుని డిసైడ్ చేస్తాయి. ఓకే, ఎన్నో హడ్డుల్స్ దాటుకొని 100 హడ్డుల్స్ ఉంటాయి. ఓకే, దాంట్లో మళ్ళీ పైరసీలు ఉంటాయి, ఎన్నో ఉంటాయి. అన్నీ దాటుకొని పక్క సినిమా రిలీజులు, డబ్బింగ్ సినిమాలు, ఇవన్నీ మన సినిమాకి ఎన్నో అడ్డంకులు దాటుకొని నేను రాత్రి ఎక్కువ చూసేది నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ చూస్తుంటా. అవి ఏం చూస్తాను, అందులో నాకు బాగా నచ్చేది ఏంటంటే, నేను ఒక చిన్న వీడియో చెప్తా మీకు, మీరు కూడా చాలామంది చూసే ఉంటారు. ఓకే, ఒక డియర్, ఒక జింక చెరువు దాటుతూ ఉంటుంది. ఆ చెరువు నిండా ముసళ్ళే, అవి ఒక 10-20 ముసళ్ళు దానంట పడుతుంటాయి. ఇదేమో ఈత్తు ఉంటుంది. అది వెళ్ళే లోపల పట్టుకోవాలని ఈ 10 క్రోకోడైల్స్ 10-20 మొత్తం దాని వెంట పడుతుంటాయి. వీటన్నిటిని తప్పించుకొని ఒడ్డుకు చేరాలి అని. సో నేను కూడా చూస్తున్నప్పుడు అది చేరుతుందా లేదా, ఒక్క కాలు పట్టుకున్న చాలు, ఒక్క ముసలి అటన్నిటిలో అది ఆన్ ద స్పాట్ డెడ్. ఇవన్నీ దాటుకొని ఒడ్డుకు వెళ్ళిందా, దాని లైఫ్ ఇవాళ ఒడ్డుకు చేరింది బ్యాండ్ మేళం, అదే దుప్పిలాగా. దీనికి కారణం డెఫినెట్గా నెంబర్ 1 to నెంబర్ 10 ఆడియన్స్, ప్రేక్షకులు. మేము వచ్చినప్పుడు థియేటర్కి మీ కళ్ళల్లో చూశాను నేను, మీ కళ్ళల్లో ఆ సాటిస్ఫాక్షన్, మీరు ఈ సినిమా ద్వారా మీకు ఈ సినిమా ఇచ్చిన సాటిస్ఫాక్షన్, ఆనందం, ఎమోషన్ అన్నీ మీ ఐస్లో నేను మిమ్మల్ని చూస్తూ ఉన్నాను. అదే సక్సెస్. అలాగే నేను థ్యాంక్స్ చెప్పాల్సింది, కరెక్ట్ చెప్పాడు రోషన్, సురేష్ బాబు గారు, జగదీష్, వాళ్ళ ప్లానింగ్. అంటే ఒక కొత్త సినిమా, చిన్న సినిమా అవ్వచ్చు. నేను పెద్ద హీరోల సినిమా ఎన్నో రాశాను. ఎన్టీఆర్కి 4 ఫిలిమ్స్ రాశాను, రవితేజ్కి ఎన్నో సినిమాలు రాశాను, మహేష్ బాబుకి రాశాను. కానీ ఇటువంటి వాళ్ళకి చేసినప్పుడు ఎక్కువ శ్రమ పెట్టాలి. వాళ్ళకి నేను పెద్ద పెట్టక్కర్లేదు, ఒక 4 పంచులు వేస్తే చాలా అయిపోయింది. నాకు పంచులు, మంచి డైలాగ్స్, మంచి ట్విస్టులు, ఆ సినిమాని ఆడియన్సే మోసుకుంటూ తీసుకెళ్ళిపోతారు. 10% బాగున్నా, కానీ వీళ్ళది 100% బాగుండాలి. 100 అంటే వీళ్ళకి ఎక్కువ శ్రమ పెట్టాలి. అందుకని ఈరోజు వరకు నేను కేవలం వీళ్ళందరి జీవితాలు ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి. ఓకే, ఎస్పెషల్లీ మా రోషన్, మా శ్రీదేవి, ఇక్కడ చేసిన ఫ్రెండ్స్ క్యారెక్టర్స్, వీళ్ళందరూ ఇందులో పనిచేసిన టెక్నీషియన్స్, ఇందాట కొరియోగ్రాఫరు, ఈ సినిమాకి ఫస్ట్ సాంగ్తో ఊపించిన రాము రాథోడ్, ఆ సాంగ్ సినిమా తీసుకెళ్ళింది ఫస్ట్. వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి. అలాగే జగదీష్, సురేష్ ప్రొడక్షన్స్, ఎంత మారుమూల నార్త్ ఇండియాలో. నాకు శ్రీదేవి వాళ్ళ కజిన్ సూరత్లో మన సినిమా చూసిందంటే నేను షాక్ అయ్యా.
సూరత్లో కూడా సినిమా రిలీజ్ అయింది. సూరత్లో సినిమా రిలీజ్ అయ్యి అక్కడ కూడా ఆల్మోస్ట్ హౌస్ఫుల్స్ అని తను ఫోన్ చేస్తే నేను ఆశ్చర్యపోయాను. అంత మూలకు కూడా తీసుకెళ్లారు సురేష్ ప్రొడక్షన్స్, ఏషియన్ సురేష్ వాళ్ళు. ఇంకా అంతకన్నా ద బెస్ట్ జాబ్ నేను ఎక్కడ చూడలేదు. అంటే ఇట్స్ ఎ సేఫ్ హెవెన్ వాళ్ళ ఎందుకంటే ఆయన సినిమా చూశాడు. సురేష్ బాబు గారు సినిమా చూసి ఓకే దీన్ని ప్రాపర్గా ప్లానింగ్ చేసి జగదీష్ గారి చేతిలో పెట్టి ప్రతి కొత్త ప్రొడ్యూసర్కి ఓహో వీళ్ళు సేఫ్గా ప్లానింగ్ చేస్తారు. ఈ సినిమా కొనడానికి చాలామంది ముందుకు వచ్చారు కానీ ఎవరికి అమ్మలేదు. నేను ఎందుకు అమ్మలేదంటే ఈ సినిమా మీద ఉన్న నమ్మకం ఒకటైతే నేను 10 మంది ఇప్పుడు నేను చెప్పా కదా ఇందాట క్రొకడైల్స్ అని, వీటన్నిటిని దాటుకుని వెళ్తుందా లేదా ఆ తప్పు జింకది కాదు. ఒకవేళ వాళ్ళ చేతికి చిక్కితే ఆ తప్పు జింకది అవ్వదు, ఆ క్రొకడైల్స్దే అవుతుంది. అటువంటిది నేను ఒక డిస్ట్రిబ్యూటర్ చేతి ఎందుకు పెట్టడం, ఒక్క సురేష్ బాబు గారు నమ్మి సురేష్ ప్రొడక్షన్స్ ఏషియన్ సురేష్ నమ్మి వాళ్ళ చేతిలో పెట్టే లాభమో నష్టమో వీళ్ళు చూసుకుంటారని. అందుకని ఫస్ట్ తర్వాత థ్యాంక్స్ చెప్పాల్సింది వాళ్ళకి. అలాగే కోనా అంటే నా ఇంటి మనిషి అని ఈ సినిమాని బ్లెస్ చేయడానికి, యంగ్ యాక్టర్స్ని కొత్త యాక్టర్స్ అందరిని బ్లెస్ చేయడానికి వచ్చిన ప్రతి వాళ్ళకి వివి వినాయక్, బాబీ, విజేంద్ర ప్రసాద్ గారు, అలాగే నా ఆప్తమిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాసు, ఎంతోమంది అలాగే నాకు దైవ సమానులైన చిరంజీవి గారు, వీళ్ళందరూ ఈ సినిమా వెనకాలండి నాకు ధైర్యాన్ని ఇచ్చారు. నాకు కాదు వీళ్ళకి ధైర్యాన్ని ఇచ్చారు. వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి. కాబట్టి మీ అందరికీ ప్రేక్షకులు నేను చెప్పేది ఏంటంటే ఓకే మీరు ఏంటి ఇప్పుడు ఎవరి జాబ్ వాళ్ళు చేశారు, మనం ఒకళ్ళని నిందించకూడదు. ఎవరి జాబ్ వాళ్ళు చేశారు. మీ జాబ్ మీరు పర్ఫెక్ట్ చేశారా? మీరు చేశారు. డైరెక్టర్గా సతీష్ తన జాబ్ పర్ఫెక్ట్గా చేశాడా? 100% పర్ఫెక్ట్గా చేశాడు. అలాగే శివ యాజ్ అన్ ఎడిటర్ ఎన్ని రాత్రులు పడుకోకుండా పనిచేశాడో నాకు తెలుసు. ఎన్ని రాత్రుళ్ళు నాకు తెలుసు. ఆఫీసులోనే కాపురం పెట్టాడు. తను స్నానం చేసేటప్పుడు కూడా లేదు నాకు తెలియదు, స్ప్రే పెట్టుకున్నట్టున్నాడు. చేసావు కదా, ఆ సోఫాలో పడుకునేవాడు డే అండ్ నైట్. సో కష్టం అన్నది దేవుడితో సమానం. మీ కష్టం వృధా పోదు. అలాగే ఫస్ట్ టైం ఈ సినిమా కోసం రోషన్ పాట పాడాడు. ఇటు చెప్పారు, రోషన్ నువ్వు ఈ సినిమాలో పాట పాడుతున్నావు అని. బొంబాయికి పోదునంట దాని మనసు అని. ఆ లిరిక్ని ప్రాక్టీస్ చేయించి తను వేరే షూటింగ్లో ఉంటే రాజమండ్రిలో లిరిక్ పంపించి నువ్వు రాగానే పాట పాడుతున్నావు అంటే మదీన్ అనే మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి పంపించి తన చేత పాట పాడించా. అలాగే ఇందాక చెప్పాడు శ్రీదేవి, ఎంత ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్సు. అంటే తను నా కూతురు లాంటిది కాబట్టి నేను ఎక్కువ నేను పొగడకూడదు అనుకున్నా. బట్ నేను 100% చెప్పకపోతే తప్పు అవుతుంది. చిన్న ఎక్స్ప్రెషన్స్ రవి చాలా బాగా గమనించారు, చాలా బాగా గమనించాడు. ఎస్పెషలీ క్లైమాక్స్లో ఓకే తను నాకు తెలుసు ఏంటిది యాక్టింగ్ అని మానిటర్ దగ్గర కూర్చుంటే నాకే ఏడుపు వచ్చేసి పక్క వెళ్ళిపోయాను. ఓకే నేను చూడలేక ఆ బాధని. ఈ సినిమాని తెలుసు జరుగుతున్న షూటింగ్ అని తెలుసు, కానీ అవన్నీ అసలు యాక్టింగ్ అంటే ఏంటి చెప్పిన ఒక్క మాటలో, యాక్టింగ్ ఈజ్ అబౌట్ నాట్ యాక్టింగ్. యాక్ట్ చేయకపోవడం యాక్టింగ్, చేయకపోవడం. మీరందరూ యాక్ట్ చేయలేదు, జీవించారు. ఆ పాత్రలో మీరు జీవించారు. ఇప్పటికీ నేను నాకు పూజ అని పేరు రాదు, దేవి అంట, అలాగే దినేష్ అంట, అంజీ అంట. అంటే నాకు ఆ పాత్రలు గుర్తున్నాయి తప్ప నాకు వాళ్ళ పేర్లు నాకు ఇప్పటికీ గుర్తులేదు. దానికి కారణం ఏంటి తెలుసా? మీరు ఆ పాత్రలో జీవించారు. అలాగే ఆ గుడ్డి క్యారెక్టర్ చేశారు. కరెక్ట్, రవిరాజు కదా. తను కూడా చిన్నవి. అప్పుడు నాకు ఆ బ్లాక్ ఆ కళ్ళద్దాలు పెట్టినప్పుడు తాను కళ్ళు మూసుకుని చేసేవాడు అనిపించింది నాకు. అవునా, కళ్ళు మూసి చేశాడు. ఎందుకంటే నా బాడీ లాంగ్వేజ్ చూసి అర్థమైపోయింది నాకు, ఓహో ఇతను ఏంటి చదువుకోవడంలో ఎవరి పర్ఫెక్షన్. నెక్స్ట్ అలా ప్రతి వాళ్ళు ప్రాణం పెట్టారు. ఓకే మీరు పడిన కష్టం వృధా పోదు. మిమ్మల్ని కోన వెంకట గుర్తించాడు, మిమ్మల్ని పరిచయం చేశాడు. మిమ్మల్ని రేపొద్దున ఇండస్ట్రీ గుర్తిస్తుంది, 100 మంది డైరెక్టర్లు గుర్తిస్తారు, మీకోసం క్యారెక్టర్లు రాస్తారు. ఓకే మిమ్మల్ని ఈసారి మీకు ఆడిషన్తో పని లేదు. నువ్వే సినిమా చేసావంటే బ్యాండ్ మేళం అని చెప్పండి చాలు, అదే మీ ఆడిషన్, అదే మీ విజిటింగ్ కార్డ్. అది చాలు మీ విజిటింగ్. బ్యాండ్ మేళంలో నేను పలానా దేవి అని చెప్పు చాలు నువ్వు, అదే మీ విజిటింగ్ కార్డ్. నా కాన్ఫిడెన్స్ ఎంతంటే నిన్న రాత్రి ఐ టేకెన్ ఎ డెసిషన్. ఇండియాలో నాకు తెలిసి ఎవడు చేసి ఉండడు. నిన్న రాత్రి డెసిషన్ తీసుకుని ఓ టైటిల్ రిజిస్టర్ చేసి
మళ్ళీ ఒక మరాఠీలో మళ్ళీ ఒక 5-6 డేస్ దీన్ని మళ్ళీ షూట్ చేయాలని సాయి కుమార్ గారితో మాట్లాడి, అలాగే రోషన్ శ్రీదేవితో కూడా మాట్లాడి మళ్ళీ దీనికి ఒక 5-6 డేస్ షూట్ చేసి అక్టోబర్ 16th మేము మళ్ళీ మరాఠీలో ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నాం. ఇట్ ఈస్ గోయింగ్ టు బి మరాఠీ వర్షన్. అంటే ప్రాబ్లీ ఇప్పుడు తీసిన సినిమాని యాస్టీజ్గా డబ్ చేసి ఉండదు. ఇట్ విల్ బి న్యూ వర్షన్, ఎ న్యూ టేక్ ఆఫ్ బ్యాండ్ మేడం ఇన్ మరాఠీ. ఓకే, ఐ గాన్ క్రేజీ అని అది కూడా ఆ టైటిల్ కూడా ఆయన ఇచ్చిన ఆయన గొప్ప డైరెక్టర్ వాళ్ళందరి పేర్లు నేను తర్వాత రివీల్ చేస్తాను. స్టిల్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ టైం. సో కాబట్టి మీరందరూ ఇక్కడ మీరు ఎవరిని నిందించొద్దు. మీ పని మీరు పర్ఫెక్ట్గా చేశారు. మీ అందరికన్నా మించి పర్ఫెక్ట్గా వాళ్ళ పని వాళ్ళు పర్ఫెక్ట్ చేశారనుకోండి. మీ అందరికన్నా ది బెస్ట్ జాబ్, పర్ఫెక్ట్ జాబ్ చేసింది ఎవరో తెలుసా? ఆడియన్స్. మీ జాబ్ మీరు చేశారు. మీరు పర్ఫెక్ట్ జాబ్ చేశారు. అందుకే ఈరోజు ఈ థ్యాంక్ యూ మీట్ ఇది నా కోసం కాదు, ఓకే, మీకోసం. నాకు థ్యాంక్స్ చెప్పారు వీళ్ళందరూ కాదు, మీకు థ్యాంక్స్ చెప్పడం కోసం. 100% ఇది ఇప్పుడే స్టార్ట్ అయింది. 4 డేస్లో బ్రేక్ ఈవెన్ అంటే చాలామంది ఎగతాళి చేశారు. ఇదేంటి 4 డేస్లో అయిపోయింది, ఆ నెంబర్లు వేసేసుకున్నారండి. ఓకే, సో నెంబర్లు వేసేసుకుంటే నేను మరి వీళ్ళ కళ్ళల్లో ఆనందం ప్రేక్షకుల్లో చూసింది, ఆ ప్రేక్షకులు అన్ని థియేటర్లో నేనే కొనేసి నింపేశాను నాకు అంటారేమో రేపు పొద్దున. ఓకే, అంటే నాకు సినిమా తీసిన బడ్జెట్ కన్నా ఎక్కువ అయిపోద్ది నాకు. సో కాబట్టి వీళ్ళందరినీ బ్లెస్ చేయండి. ఐఎమ్ రియలీ ప్రౌడ్. నేను ఇన్ని సినిమాలు తీశాను, గీతాంజలి అనే సినిమా తీశాను యాజ్ ఎ ప్రొడ్యూసర్గా. ఒక నీవెవరు అవ్వచ్చు, ఒక గల్లీ రౌడీ అవ్వచ్చు, ఒక నిన్ను కూర అవ్వచ్చు. బట్ ఐఎమ్ ప్రౌడ్లీ సేయింగ్ నా లిస్ట్లో, ఓకే, టాప్ 3లో ఉండే సినిమా బ్యాండ్ మేడం. ఓకే, రోషన్, సిరి, మీరు నేను ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. యూ పీపుల్ ఆర్ గోయింగ్ టు రూల్ దిస్ ఇండస్ట్రీ వన్ డే. రూల్, నో డౌట్. ఓకే, దానికి కారణం ఏంటంటే మీ డెడికేషన్. మీరు అన్నారు కదా డే అండ్ నైట్ నిద్ర లేకుండా నాతో పాటు సమానంగా మీరు తిరిగారు. ఓకే, మీకు ఒక హాస్టల్ వార్డెన్ లాగా, ఓ టీచర్ లాగా, ఓకే, ఒక ఫాదర్ లాగా బెత్తం పట్టుకుని నేను ఓన్లీ చేతులు బెత్తం పట్టుకునే పని మాత్రమే చేశాను. బట్ థ్యాంక్స్ అలాట్ సతీష్. నువ్వేమీ అధైర్యపడద్దు. ఈ సినిమా సక్సెస్ స్పీక్స్ అంటారు కదా, దాని మించింది ఏది లేదు. ఓకే, మీ అందరికీ మరొక్కసారి థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఈ ఫంక్షన్కి వచ్చిన ప్రతి వాళ్ళకి ఏది ఫ్రమ్ ద బిగినింగ్ మన వ్యాలంటైన్స్ డే గ్లిమ్స్ నుంచి వచ్చిన ప్రతి గెస్ట్కి, ఓకే, అందరికి చివరిసారిగా మరొక్కసారి థ్యాంక్స్ చెప్తూ ఐ థింక్ మన జర్నీ ఎండ్స్ ఇయర్. ఇక్కడ ఉన్న వాళ్ళందరిది మనందరి జర్నీ ఎండ్స్ ఇయర్. ఈరోజు మళ్ళీ మేబీ విల్ మీట్ విత్ అనదర్ ఫిలిం. అఫ్కోర్స్ ఈ మరాఠీ కోసం మళ్ళీ మేము షూట్ చేయబోతున్నాం. మళ్ళీ కలుస్తాం, మళ్ళీ ఫంక్షన్స్ ఉంటాయి, మళ్ళీ తిప్పుతాం మిమ్మల్ని. తిప్పుకుంటాం అని ఆయన అనే ముహూర్తం రాశాడు కానీ చంద్రబోసు. సో మిమ్మల్ని తిప్పుతూనే ఉంటాను. ఇండియా మొత్తం, అక్కడైపోతే మలయాళం, అక్కడైపోతే తమిళ్, అన్ని చోట్ల మిమ్మల్ని తిప్పుతూనే ఉంటా. ఓకే, వీలైతే నీ లోపల రాము మరాఠీలో కూడా నువ్వు నేర్చుకో. మరాఠీలో కూడా పాడుతూ వచ్చా, చూసావా? మరాఠీలో కూడా రాము రాతోడే పాడతాడు తిప్పుకుంటున్న సాంగ్. సో అందరికీ మళ్ళీ మరొకసారి థ్యాంక్స్ అలాట్. వీళ్ళందరి మొహాల్లో చిరునవ్వు నింపినందుకు, ఓకే, వీళ్ళందరికీ కాన్ఫిడెన్స్ ఇచ్చి ప్రేక్షకులు వీళ్ళ ఫేస్లో స్మైల్స్ కారణం మీరు. ఆ స్మైల్స్ని ఎవ్వరూ దాన్ని చెరిపేయలేరు. కీప్ యూ స్మైల్స్ గైస్. మనం మీకు లైఫ్లో ఇంకా చాలా ఉంటుంది ముందు, ఎన్నో ఫేస్ చేయాలి. డోంట్ గెట్ డిప్రెస్డ్ బై వన్ కపుల్ ఆఫ్ ఇది అస్సలు పట్టించుకోవద్దు. సక్సెస్ ఈజ్ మచ్ బిగ్గర్. వీటన్నిటికన్నా ఆ సక్సెస్ మీ చేతిలో ఉంది. మీరు లైఫ్లో మరింత ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని కోరుకుంటూ ప్రేక్షకులకు మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ కొన వెంకట గారు. థ్యాంక్ యూ సో మచ్. కేఎఫ్సి ద్వారా ఇలానే మీరు కొత్త టాలెంట్ని లాంచ్ చేస్తూ కొత్త సినిమాల్ని అందిస్తూ కొత్త సక్సెస్ని అందుకోవాలని మనస్ఫూర్తి